ఎరా బావ ఇలాగున్నావేంటి? హెల్త్ ప్రాబ్లమా? లేదురా. ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? లేదురా, మొన్నే జిఎస్టీ నెంబర్ తీసుకున్నాను. ఆ రిటర్న్స్ ఈ రిటర్న్స్ అని అకౌంటెంట్ దొబ్బేస్తున్నాడు రా. అయితే నిన్ను ఒక దగ్గర తీసుకెళ్ళాలి పద. భర్త చింత ఎందుకు దండగా నీ చెంత నేను ఉండగా కాంపోజిషన్ స్కీమ్ ఉందిగా. కాంపోజిషన్ స్కీమ్ అంటే ఏంటి స్వామి? పెళ్లి చేసుకుంటే నార్మల్ రిజిస్ట్రేషన్, పెళ్లి చేసుకోకుండా సోలోగా సింపుల్ గా ఉంటే కాంపోజిషన్ రిజిస్ట్రేషన్. భర్త అర్థం కాలేదు స్వామి. అర్థం కాలేదా? చెప్తాను విను. నార్మల్ రిజిస్ట్రేషన్ లో ప్రతి నెల జిఎస్టీఆర్ 1 and 3B అని 2 రిటర్న్లు ఫైల్ చేయాలి. సంవత్సరానికి మొత్తం 24 రిటర్న్లు. ఈ 24 రిటర్న్లు ఫైల్ చేసినప్పుడు జిఎస్టీఆర్ 1A, 2A, 2B, ఐటీసీ అవైల్మెంట్, రీ అవైల్మెంట్, రివర్సల్ అనే ఇలా చాలా తలపోట్లు ఉంటాయి నాయన. అదే కాంపోజిషన్ స్కీమ్ తీసుకుంటే 3 నెలలకు ఒకసారి జిఎస్టీ సిఎంపి 08 అని స్టేట్మెంట్ ఫైల్ చేస్తే సరిపోతుంది భర్త. అయితే నేను ఇప్పుడు కాంపోజిషన్ అప్లై చేసి చెప్పి చెప్పగానే మారతానంటే చెప్పించుకుని కొడతారు భర్త. నెక్స్ట్ ఇయర్ నువ్వు కాంపోజిషన్ స్కీమ్కి మారాలంటే ఈ ఇయర్ అప్లై చేసుకోవాలి. అయితే నెక్స్ట్ ఇయర్కి ఇయర్ అప్లై చేసుకుంటాను స్వామి. నీ టర్న్ ఓవర్ ఎంత భర్త? 80 లక్షలు స్వామి. ఎందుకు స్వామి? ఎందుకంటే కాంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్ కావాలంటే నీ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 1,50,00,000 లోపల ఉండాలి. నీది 80 లక్షలే ఉందిగా. నువ్వు ఇప్పుడు అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ నుండి కాంపోజిషన్ స్కీమ్కి మారచ్చు భర్త. కాంపోజిషన్ స్కీమ్ మారిపోతే నా కష్టాలన్నీ పోతాయి స్వామి. నా మీద నమ్మకం ఉంచు భర్త. అప్లికేషన్ పెట్టు, 3 నెలలకు ఒకసారి సేల్స్ ఎంతో లెక్క పెట్టు, 1% ట్యాక్స్ కట్టు. నీ టెన్షన్ దూరం కాకపోతే నా మీద ఒట్టు. ఓకే.